హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ 1, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ జరిగినటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో ఏమేమి తీసుకొని మనం చూసుకున్నట్టయితే కువైట్కి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి తారిక్ గారు మాట్లాడుతూ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ప్రస్తుతానికి ఏదైతే కర్ఫ్యూ ఉందో అది ఈ నెల 8వ తారీఖున ముగియనుంది. అయితే 8వ తారీఖు తర్వాత కూడా మరొక 2 వారాల పాటు దీన్ని పొడిగిస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. 2 వారాల పాటు అంటే ఈ నెల 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కర్ఫ్యూ ఎలాగ ఉంటుంది, దాంట్లో సమయాలు ఏమిటి, ఏమి వెసులుబాట్లు ఇచ్చారో అనేటువంటిది కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఈ కర్ఫ్యూ సమయాలు ఎలా ఉంటాయి, ఏ కండిషన్స్ ఇచ్చారు, ఏ వెసులుబాట్లు ఇవ్వడం జరిగింది అనే దాని గురించి మనం చూసుకున్నట్టయితే 8వ తారీఖు తర్వాత కర్ఫ్యూ అనేటువంటిది సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాకింగ్ కోసం అని చెప్పేసి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. అంటే సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు నివాస ప్రాంతాల్లో మాత్రమే, ఓకేనా, అంటే వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియాలో మాత్రమే వాకింగ్ కోసం అని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. వెహికల్స్ను వాడకూడదని చెప్పారు. అంటే కార్లు కానీ అలాగే బైకులు కానీ ఇలాంటివి యూజ్ చేసి బయట ప్రదేశాలకు వెళ్ళకూడదు. వారి ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో మాత్రమే వాకింగ్ చేసుకోవడానికి 3 గంటల సమయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నెల 8వ తారీఖు తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అయితే 7 గంటల నుంచి 10 గంటల వరకు వాకింగ్ కోసం అని చెప్పేసి వీళ్ళు వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. రెస్టారెంట్లు, కేఫ్లు అలాగే ఫుడ్ మార్కెటింగ్ వాళ్ళు అయితే కనుక సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డోర్ డెలివరీ సర్వీస్ చేసుకోవడానికి అయితే కనుక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రత్యేకమైనటువంటి అనుమతులతో వాళ్ళు పర్మిషన్ తీసుకొని సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డోర్ డెలివరీ అనేటువంటిది చేసుకోవచ్చు. ఎందుకంటే రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా రంజాన్ మాసంలో నైట్ టైం ఎక్కువగా వీళ్ళు ఆహారం అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ రెస్టారెంట్లకి అలాగే కేఫ్లకి ఈ ఫుడ్ మార్కెటింగ్ ఏవైతే ఉంటాయో వీటికైతే కనుక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే తప్పనిసరిగా వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ అటువంటిది ఉండాలి. ఇంకొక వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. 8వ తారీఖు తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు, మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు కోఆపరేటివ్ షాపుల్లో షాపింగ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. అయితే తప్పనిసరిగా బార్ కోడ్ అనేటువంటిది తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. బార్ కోడ్ తీసుకుని ఎవరైతే వెళ్తారో అలాంటి వారికి సాయంత్రం 7 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కోఆపరేటివ్ షాప్లో షాపింగ్ చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఏంటంటే ఇవాళ క్యాబినెట్ తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం రంజాన్ సమయంలో కూడా కర్ఫ్యూ అనేటువంటిది ఉంటుంది. అయితే సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుతూ 5 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాకింగ్ కోసం అని చెప్పేసి వెసులుబాటు కల్పించడం జరిగింది. రెస్టారెంట్లకి అయితే కనుక సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డోర్ డెలివరీ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే కోఆపరేటివ్ షాపులకు వెళ్ళడానికి బార్ కోడ్ తీసుకొని సాయంత్రం 7 గంటల నుంచి నైట్ 12 గంటల లోపు వెళ్ళడానికి కూడా వెసులుబాటు ఏదైనా కల్పించడం జరిగింది. జనరల్గా మనకి ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ మార్కెట్లో కానీ ఏదైనా స్పెషల్ ఆఫర్లు ఉన్నాయంటే చాలామంది ఎక్కువగా అప్పుడు ఆ సమయాల్లో కొనడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో కువైట్లో ఈ రంజాన్ మాసం కూడా స్టార్ట్ అవబోతుంది. దీని దృష్ట్యా చాలా షాపులు అయితే ఆఫర్లు పెట్టే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి MOC అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక స్పెషల్ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే ఈ షాపింగ్ మాల్స్ కానీ అలాగే మార్కెట్లో కానీ ఆఫర్లు అలాగే స్పెషల్ డిస్కౌంట్లు అయితే కనుక పెట్టకూడదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాంటివి ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి, డైరెక్ట్గా షాప్కి వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఆ విధంగా చేసినట్టయితే ఆఫర్లు డిస్కౌంట్ల కోసం అని చెప్పేసి ఎక్కువ మంది అక్కడ క్రౌడ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువ మంది కొనడానికి వస్తారు. దాని కారణంగా ఇప్పుడున్నటువంటి కరోనా కేసులు మరికొన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డిస్కౌంట్లు కానీ ఆఫర్లు కానీ షాపుకి డైరెక్ట్గా వచ్చేటువంటి వాళ్ళకి ఉండకూడదు. కావాలంటే మీరు ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మన సివిల్ ఐడి కార్డులు కనుక మనం గమనించినట్టయితే బ్యాక్ సైడ్లో మనం చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ముద్రించి ఉంటారు. అయితే ఇకపైన అంటే మార్చి 31వ తారీఖు పైన అయితే కనుక ఈ సివిల్ ఐడి కార్డు బ్యాక్ సైడ్ వాళ్ళు పనిచేస్తున్నటువంటి వృత్తిని ముద్రించకూడదని చెప్పేసి ది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు తెలపడం జరిగింది. ఈ నిర్ణయాన్ని కూడా కువైట్కి సంబంధించినటువంటి లీగల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు వీళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వారి అంచనాల ప్రకారం
జూలై నెలలో కువైట్ అటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జనరల్ ఫ్లైట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కువైట్ అటువంటి చాలామందికి అతనికి వ్యాక్సిన్స్ అందిస్తున్నారు. అది కువైట్లో ఉన్న కువైటీ పౌరులందరికీ వ్యాక్సిన్స్ అందించిన తర్వాత జనరల్ ఫ్లైట్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వీరి అంచనా ప్రకారం ఇది జూలై నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అయితే కనుక ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే రమదాన్ మాసంలో పని వేళలు అనేటువంటిది ఒక రోజుకి 4.5 గంటలు మాత్రమే ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇది అందరికీ వర్తిస్తుందా, లేదంటే కువైట్కి సంబంధించిన పౌరులకు మాత్రమే వర్తిస్తుందా, లేదంటే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా అనే దాని గురించి అయితే ఒక క్లారిటీ లేదు. సో దీని గురించి ఏదన్నా పూర్తి అప్డేట్ వస్తే కనుక నేను మీకు తెలియజేస్తాను. కువైట్లో వాణిజ్యేతర ఫిషింగ్ కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారు రాబోయే ఆదివారం ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. వాణిజ్యేతర ఫిషింగ్ కోసం ఒకసారికి వచ్చి 5 దినాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక నెలలో గరిష్టంగా 5 సార్లు మాత్రమే అనుమతించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనిపైన ఫైనల్ నిర్ణయం అనేటువంటిది రాబోయే ఆదివారం తీసుకోబోతున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఖైరాన్ ఏరియాలోని ఒక గెస్ట్ హౌస్లో తనకు సంబంధించినటువంటి 2 కుక్కలని కాల్చి చంపారు అని చెప్పేసి ఒక కువైటీ పౌరుడు కనుక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ స్థలాన్ని మొత్తం పరిశీలించడం జరిగింది. అలాగే సీసీటీవీ ఫోటేజ్లను కూడా వీళ్ళు పరిశీలించారు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారిపైన జంతు హింస చట్టం కింద కేసు అయితే నమోదు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మునిద్దాల్గర్ ఏరియాలో ఒక మహిళ 6 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోవడం జరిగింది. కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అయితే దీన్ని అనుమానాస్పద కేసు కింద నమోదు చేశారు. ఎందుకంటే ఈవిడ ప్రమాదవశాత్తు కింద పడిపోయారా, లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా, లేదంటే దీని వెనకాల ఎవరన్నా కారణం ఉందా, అంటే ఎవరన్నా కావాలని ఈవిడిని చంపడం జరిగిందా అనే దానిపైన వీళ్ళు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతానికి విచారణ చేపట్టడం జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2010కి సంబంధించినటువంటి టొయోటా క్యామ్రీ కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందంట, చిన్న ఇంజిన్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతను కూడా తనకు సంబంధించిన కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2007కి సంబంధించినటువంటి చెవ్రోలెట్ ఎవియో కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందంట. సో మీకు ఎవరికైనా ఈ కారు కావాలనుకున్నాడు అంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ని పోగొట్టుకున్నారంట. సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక చిరంజీవి మోడెం అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే చిరంజీవి మోడెం అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 239 రూపాయల 52 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ అయితే కనుక మనం జనరల్గా మనీ పంపించాలంటే పనివేళలో మాత్రమే పంపించడానికి అవుతుంది. అయితే మనం పనివేళ తర్వాత కూడా పంపించాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఎప్పుడైనా సరే మీ దగ్గరికి అయినట్టుంటే అమౌంట్ పంపించడానికి అయితే అవకాశం ఉంటుంది. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, హాలిడేస్ కావచ్చు, ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో పంపించడానికి అవకాశం ఉంటుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించేటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 300 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 770 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, బంగారం ధర ఏంటంటే మొన్నటి వరకు 16 దినాల 400 అలా ఉండేది. నిన్న 16 దినాలు అవడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఒక 300 పిల్స్ పెరిగి 16 దినాల 300 పిల్స్ చేరుకుంది 22 క్యారెట్ల బంగారం. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన 24 గంటల్లో 9,580 మందికి కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక 1,418 మందికి అయితే కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కువైట్లో నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య 2,33,521 చేరుకుంది. ఇందులో ఒక 14,329 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 1,293 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,17,873 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 6 చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,319 చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో మళ్ళీ రోజు రోజుకి కరోనా కేసులు అయితే పెరుగుతూనే ఉన్నాయి. మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా 6,51,17,896 మందికి అయితే ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 79,275 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,99,987 చేరుకుంది. ఇందులో ఒక 6,09,469 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా
ఇవాళ సుమారుగా ఒక 49,724 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,15,22,224 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 461 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,63,421 చేరుకుంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 43,183 కేసులు నమోదు జరిగింది. కేరళలో 2,798 కేసులు, కర్ణాటకలో 4,234 కేసులు, తమిళనాడులో 2,817 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,271 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,03,260 చేరుకుంది. ఇందులో ఒక 8,142 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 464 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,87,898 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక ముగ్గురు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,220 చేరుకుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా కనుక చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 27 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 12, చిత్తూరు జిల్లాలో 285, గుంటూరులో 279, అనంతపురంలో 61, నెల్లూరులో 43, ప్రకాశంలో 63, విశాఖపట్నంలో 189, కర్నూలులో 52, కడపలో 63, కృష్ణాలో 161, శ్రీకాకుళంలో 21, అలాగే విజయనగరంలో 15 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 887 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,08,776 చేరుకుంది. ఇందులో 5,511 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 337 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,15,64 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 4 చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,701 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 12,98,00,000 కేసులు నమోదు కాగా అందులో ఒక 10,46,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 28,32,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 6,46,600 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలో 68,700 కేసులు, బ్రెజిల్లో 89,200 కేసులు, ఇండియాలో అంటే మన భారతదేశంలో 72,000 కేసులు, ఫ్రాన్స్లో 41,000 కేసులు, ఇటలీలో 22,000, టర్కీలో 39,000, అలాగే జర్మనీలో 20,000 కేసుల చొప్పున నమోదు జరిగింది. మన భారతదేశంలో ఇప్పుడు మళ్ళీ కేసుల సంఖ్య అయితే అమెరికాని దాటిపోవడం జరిగింది. అంటే కొత్త కేసులు నమోదవుతున్నది. మొన్నటి వరకు అయితే అమెరికా ఎక్కువగా నమోదయ్యేది రోజువారీ కేసులు. ఇప్పుడైతే మన భారతదేశం మళ్ళీ అమెరికాని దాటిపోవడం జరిగింది. అమెరికాలో 68,700 కేసులు అయితే మన భారతదేశంలో 72,000 కేసులు నమోదవడం జరిగింది. సో ఈ కేసులు మరింత తొందరగా తగ్గాలంటే మన భారతదేశంలో వీలైనంత త్వరగా ఇంకా చాలామందికి కరోనా వ్యాక్సిన్స్ అందించాలి. అలాగే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం మాస్కులు ధరించినట్టయితే ఈ కేసులు ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉన్నటువంటి గుర్రాలను చూసుకోవడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. రూము ఫుడ్ మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తారంట. జీతం కూడా ఒక 120 నుంచి 130 దినార్లు ఇస్తామని చెప్తున్నారు. అయితే వాళ్ళకి కొద్దిగా దీనిపైన అనుభవం ఉంటే చాలు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా అలాగే ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. కద్దామాకి అయితే కనుక 224 జీతం ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఫ్యామిలీ కూడా చాలా చిన్న ఫ్యామిలీ అని చెప్తున్నారు. అదే డ్రైవర్కి అయితే కనుక 180 దినార్లు జీతం ఉంటుందని చెప్తున్నారు. అకామా వాళ్ళ సొంత అకామా అయినా సరే లేదు కువైట్ వాళ్ళని మార్చుకోమన్నా సరే మార్చుకుంటారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి అలాగే టెంపరవరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కూడా కావాలని చెప్తున్నారు. మగ వంట మనిషికి అయితే కనుక 300 దినార్లు జీతం ఇస్తామని చెప్తున్నారు. డ్రైవర్కి అయితే కనుక టెంపరవరీగా కావాలంటే అయితే జీతం గురించి చెప్పలేదు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఎర్ముక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక ఆడ వంట మనిషి కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి నూజా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి టెంపరవరీగా ఒక డ్రైవరు అలాగే ఒక హౌస్ బాయ్ కూడా కావాలని చెప్తున్నారు. డ్రైవర్కి అయితే కనుక 200 దినార్లు జీతం ఉంటుందని చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. గొర్రెల కాడ కాపలాగా ఉండడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు.
రూము ఫుడ్ మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తారంట. ఒకవేళ మీకు పని నచ్చినట్టయితే అకమ్మ మార్చుకోమన్నా సరే వాళ్ళు మార్చుకుంటారంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. జీతం కూడా ఒక 150 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని తైమా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి టెంపరవరీగా ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. ఒక 3 నెలలకు మాత్రమే కావాలంట, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఒక కొత్త వీసా కావాలని చెప్తున్నారు, డ్రైవర్ వీసా. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ వీసా ఇస్తాము అని అడిగి ఉంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో కసెట్టి హేమంత్ రాయల్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఆవుల లిఖిత 6వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మోపూరు సోమి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. దివ్య 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటారంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.